నిన్నటి గొడవ. వీళ్ళు కట్టేశారు, బావి తీసాము కట్టేసాము అంటున్నారు. ఈ కట్ట వల్ల నీళ్ళు ఎటు పోవాలి, ఇటు పోవడానికి మళ్ళీ నీళ్ళు ఇటు పోవడానికి మా దుక్కులో పోవడానికి కాలువ తీశారు. దాన్ని ఏమనాలి ఇప్పుడు? అంటే వాళ్ళు బాగుపడాలా, వీళ్ళు నాశనం అయిపోవాలి. ఇప్పుడు ఈ కాలువ ఎటు వెళ్ళిద్ది, నీళ్ళు ఎటు వెళ్ళిద్ది ఇప్పుడు వరద? సరే, ఇటుపక్క ఓకే, తిన్న కాలువ తీశారు. మరి కాలువ తీస్తే కాలువ ఎటు వెళ్ళాలా? కాలువ ఇలా తిన్నకి వెళ్ళిపోవాలి. తిన్నకి వెళ్ళకుండా ఇక్కడ కట్టేసేసి కాలువకి కట్టేసి ఇటు దిగిపోయారు. అంటే అది ఏం తెలివి అన్నట్టు? నీళ్ళు ఇప్పుడు ఇది కొట్టుకుపోవాలి యువతది, అంటే ఈ భూమి కొట్టుకుపోవద్దు. ఆ కాలువలో ఈ కాలువ నుంచి నీళ్ళు వెళ్ళాలి కదా, ఆ కాలువకు నీళ్ళు వెళ్ళకుండా కట్టేసారు. కట్టేసి ఇటు దిప్పారు. అంటే తమ్ముడేమో నాశనం అయిపోవాలి. కాలువ తిన్నగా ఉంది అన్నప్పుడు తిన్నగా వేసుకోవాలి కదా, తిన్నగా ఇక్కడ ఎందుకు వేసారు? కాలువ ఏంది దక్కన పడుతుంది, పాత కాలువ పడుతుంది. కాలువ చుట్టుపక్కల తీశారు. ఈ బండి ఎటు నడిచింది? జేసీబీ వచ్చింది. జేసీబీ వచ్చి ఇటు మొత్తం తొక్కుకుంటూ పోయింది. జేసీబీ వచ్చి ఇటు పక్క ఉన్న మొక్కల్ని మొత్తం తొక్కుకుంటూ చిరాకు చేసుకుంటూ పోయింది జేసీబీ. ఈ జేసీబీ ఎవరు బాధ్యులు? తొక్కిన దానికి, ఈ డామాయిలు తొక్కిన దానికి ఎవరు బాధ్యులు? మొక్కలు తొక్కారు. ఈ విధంగా మొక్కలు తొక్కుంటూ పోయారు. ఈ విధంగా వేసిన మొక్క మొత్తం తొక్కి పడేశారు. ఇక్కడ ఈ విధంగా తవ్వారు. ఇక్కడ ఇంత పెద్ద గొయ్యి పెట్టారు. ఇప్పుడు